నమస్తే, నేను మధు. హీరో శ్రీ విష్ణు గురించి అందరికీ తెలిసిన విషయమే. సెలెక్టెడ్గా మూవీస్ని తీసుకుంటూ తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నారు శ్రీ విష్ణు. అయితే ఇప్పుడు ఒక మూవీ ప్రమోషన్లో భాగంగా శ్రీ విష్ణు వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. అసలు ఏం జరిగింది ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం అండి మేడం. మూవీ ప్రమోషన్లో భాగంగా శ్రీ విష్ణు చేసినటువంటి ఒక వ్యాఖ్య, అంటే వదిననే కదా అనింది అన్న రీతిలో అయితే సమర్థించుకుంటున్నారు. ఒక హీరో స్థాయిలో ఉండి ఇటువంటి వ్యాఖ్యలే తప్పు అని అనాలి, కానీ ఇది సమర్థించుకోవడం కరెక్టే అంటారా? అంటే మీరు పాపులర్ అవ్వడం కోసం ఆడవాళ్ళని తిడతాము మీరు భరించండి అంటే ఎవడు ఊరుకోడు. అసలు సినిమా ఆడకుండా చేస్తారు. ప్రభాకర్ కొడుక్కి ఆల్రెడీ గుణపాఠం చంద్రహాస్కి. అంటే బూతులు మాట్లాడితేనే సినిమాలు హిట్ అవుతాయి అనుకుంటే అసలు సినిమాలు తీయకండి, అవసరంలే. సినిమా చూడకపోతే ప్రజలు చచ్చిపోరు, పాత సినిమాలు చూస్తారు. ఏదో వచ్చామా వెళ్ళామా అని కాకుండా మీకంటూ ఒక గుర్తింపు రావాలంటే మంచి సినిమాలు తీయచ్చు. పెద్ద భారీ బడ్జెట్లు అక్కర్లా. మంచి కథ ఉండి మీరు ఒక సందేశం ఇవ్వగలిగితే ఎవరైనా ఆదరిస్తారు. ఇదేదో సినిమా ప్రమోషన్కి పనికొస్తుంది అనుకునో, లేకపోతే ఇది నేను ఇలాగే మాట్లాడతానంటే, మీకు విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమా మీకు తెలుసు, ఒక పదం ఎంత ఘోరం అది. అదేవిధంగా ఇప్పుడు ఈయన ఒక పదం వాడాడు, పైగా నేను అక్కనే అన్నాను కదండి అంటున్నాడు. మళ్ళీ తర్వాత అతను కాదు ఇలా వాడారు అనగానే మా వదిన్నే అన్నాను కదా అని పక్కన హీరోయిన్ చూపిస్తున్నాడు. ఎంత తప్పండి అది. ఒళ్ళు పొగరంటారు దాన్ని. ఆడవాళ్ళని తిడితే అంటే వదిన గారు మనకి తల్లితో సమానం. తల్లి తర్వాత వదిన మనకి. ఎవరికైనా ఆడైనా మగైనా కూడా. అంటే ఏంటి నాకు అర్థం కాల. అంటే వల్గర్గా మాట్లాడతారా మీరు ఆడవాళ్ళని? తల్లిని మాట్లాడతారు, అక్కని మాట్లాడతారు, అత్తని మాట్లాడతారు. ఏంటిది అసలు? ఏ సంస్కృతి ఇది? ఎక్కడి నుంచి వచ్చింది? మీకు ఆ మధ్యన ఒకటి పాట రాశాడు, పైగా ఇది ఏంటి జానపద పాట. జానపద పాటలు అలా ఉండవు. జానపద పాటల్లో శృంగారం ఉన్నా ఇలా అర్థం పర్థం లేకుండా ఉండవు. శృంగారం వేరు. మనం గతంలో కూడా చెప్పాం. మనం ఏంటి ఏది పడితే అది మాట్లాడేసి ఏది పడితే అది రాసేసి ఇది సాహిత్యం అంటే లేదు, ఇది కల్చర్ అంటే ఇది తెలుగు కల్చర్ కాదు. రెండు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి కల్చర్ లేదు. కాబట్టి ఇవాళ శ్రీ విష్ణు అనే అతని కెరీర్ ఎప్పుడో మొదలుపెట్టాడు అనుకోండి. ఇష్క్ కాదా లేదో ఉంది, అక్కడి నుంచి మొదలైంది అతనికి. చాలా సినిమాలు చేశాడు కొన్ని. సో అందుకని నేను అనేది ఏంటంటే, మీకు ఒక గుర్తింపు రావాలంటే, ఆడవాళ్ళని తిడితే గుర్తింపు వస్తుందంటే అసలు మీరు హీరోలుగా కాదు కదా, మనుషులుగా కూడా పనికిరారు. అవునా? కాబట్టి ఇవాళ శ్రీ విష్ణు అనే అతనికి ప్రజలు గుణపాఠం చెప్పాలి. ముఖ్యంగా మహిళలు గుణపాఠం చెప్పండి. అతను ఏదో పెద్ద హీరోని అనుకుంటున్నాడేమో. మహా హీరోలే ఇలా మాట్లాడరు. మాట్లాడితే ఆవిడ ఊరుకోట్లా. నువ్వు ఎంతటి వాడవైనా నువ్వు మాకు సంబంధం లేదు, నువ్వు ఇట్లా కాదు చేయాల్సిందని వాళ్ళు చెప్తున్నారు ఎవరు ప్రేక్షకులు. అందుకని మహిళల్లో తిరుగుబాటు రావాలండి. కాబట్టి సెన్సార్ బోర్డులో మీరు మహిళల సంఖ్య పెంచండి. ఆ మహిళలు కూడా ఏది పడితే అది మాట్లాడితే ఒప్పుకునే వాళ్ళని పెట్టకండి. ఇప్పుడు కొన్ని స్లాంగ్స్ ఉంటాయి, స్లాంగ్ వేరు. కొన్ని పదాలు ఉంటాయి, అవి మీకు మాండలిక భేదాలు ఉంటాయి, దాన్ని మనం కాదని అనం. కానీ కొన్ని పదాలు మనం తెలుగులో వాడేవి వేరే భాషలో అవి చెడ్డ పదాలు అయి ఉండొచ్చు, దానికి ఎవరు ఏం చేయలేరు. కానీ ఇది కాదు కదా. నేను నా వదిన్నే అన్నాను కదా అంటే ఎంత అసలు రెక్లెస్గా మాట్లాడాడో అనిపించింది నాకైతే. సో అడిగిన అతను క్లియర్గా మళ్ళీ ఇలా అన్నారు కదా అంటే ఆ మాట చెప్పాక ఎంతమంది నవ్వారో వెనకాల. క్లాప్స్ కొట్టారు కూడా. అంటే ఏంటి మీరు పిల్లలకి ఏం సంస్కృతి నేర్పిస్తున్నారు? కాబట్టి ఈ సినిమాని బ్యాన్ చేయమని నేనైతే చెప్తున్నానండి. ఇప్పుడు అంత పొగరుగా ఉన్నప్పుడు మీరు సినిమాలు బ్యాన్ చేయండి, ఏ నష్టం లే. మొన్నటి వరకు మన ప్రొడ్యూసర్స్ వైపు మాట్లాడాం, కానీ ఇవాళ ప్రొడ్యూసర్ అనేవాడు ఫైనల్ కాపీ చూశాక మీరు రిలీజ్ చేయండి. డైరెక్టర్ అనేవాడు కూడా ఫైనల్ కాపీ వచ్చాక రిలీజ్ చేయండి. ఎందుకంటే మీకు తెలియకుండా సినిమా జరగదుగా. కాబట్టి ప్రొడ్యూసర్ బతకడం కోసమో లేకపోతే ఈ క్రాఫ్ట్స్ అని బతకడం కోసమో మీరు బూతులు తీస్తానంటే మాత్రం ఎవడూ ఒప్పుకో. మూవీ పాపులర్ అవ్వడానికి కావాలని కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్నారంటారు ఇలాంటివి? అదే చెప్తున్నా, కావాలని కాంట్రవర్సీ, కావాలని ఆడవాళ్ళని తిట్టడం, కావాలని ఆడవాళ్ళని ఎక్స్పోజ్ చేయడం, ఇవి కాదు సినిమా అంటే. అది తెలుసుకోమని చెప్తున్నాం. సో ఏదేమైనా కానీ ఇప్పుడు శ్రీ విష్ణు చేసిన మాటలు మాత్రం కొంతమంది అక్కడ ఉన్న వాళ్ళు సమర్థిస్తున్నారు. క్లాప్స్ కొట్టారు వెనకాల, ఎంకరేజ్. అది కూడా తప్పండి. ఎంకరేజ్ చేయకండి, దయచేసి ఎంకరేజ్ చేయకండి. ఇది కాదు మన కల్చరు.
బూతులు మాట్లాడటం సంస్కృతి కాదు, ఆడవాళ్ళని తిట్టడం సంస్కృతి కాదు, ఆడవాళ్ళని తిట్టి దాని మీద మీరు పేలాలు ఏరుకోవాలని అనుకోవద్దు, అది మనం చెప్తున్నాం. సో ఏదేమైనా సరే శ్రీ విష్ణు చేసిన వ్యాఖ్యలు మాత్రం ఇప్పుడు తీవ్ర దుమారాన్ని అయితే రేపుతున్నాయి. మరి శ్రీ విష్ణు చేసిన మాటలు తప్పు, ఖండించాలి అంటూ చాలా మంది కూడా ఫైర్ అవుతున్నారు. మరి మీకేమనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.